పండగ కదా, పప్పలు ఎన్ని వండుకున్నాం, షోక్ అంత బాగా చేసుకోవాలి. ఊరికే పల్లెల్లో పెట్టుకుని తినడం కాదు, అందంగా తయారయ్యి అద్దంలో చూసుకుంటే అవన్నీ తిన్నంత టేస్ట్ వస్తుంది. అసలు మీరు ఆల్రెడీ అందంగానే ఉన్నారు, ఇప్పటికి కూడా అలాగే ఏమంటారు, అలా బొమ్మలాగా క్యూట్ గా. అలా ఏం కాదు. ఇప్పుడు మనం కొన్ని రకాల అప్పచ్చులన్నా, పప్పలన్నా, స్వీట్స్ అన్నా ఏమన్నా స్వీట్స్ అప్పచ్చలేదు, డిఫరెంట్ గా ఉంది. ఇంట్లో పొగేసుకుపోద్దని టెర్రస్ మీద పొయ్యి పెట్టాను. పప్పలన్నీ అక్కడ పోయి ఉంటున్నాను. నీకోసం ఎవరన్నా ఒకటి తోడు ఉండాలి కదా. పండగ పప్పలంటే ఒకటి తోడు ఉండాలి. నేను హెల్ప్ చేస్తాను. చేస్తావు కదా, చలో నీకు పద. ఎంత మంచిదాని అమ్మాయి. ఎవ్వరూ లేరే, చిన్నపిల్లలు ఏమిటా ఇలా ఉన్నాను అనుకున్నా. చాలా మంచి పని చేసావు. వావ్, నాకు కూడా అసలు మీరు అలా చేతి వంట అక్కడ గుమ్మగుమ్మలు వచ్చేసినాయి, అందుకనే పరిగెత్తుకుంటూ వచ్చేసి. నువ్వు కూడా వచ్చావు కదా, నువ్వు తిన్నాక ఇంటికి కూడా కొంచెం పట్టుకెళ్ళు. అలాగే అమ్మా. బెల్లం ఎందుకు ఇలా వేస్తున్నానో తెలుసా? తెలియదు. దీంట్లో రాళ్ళు రప్పలు ఉంటాయి అమ్మాయి. ఆ రాళ్ళు రప్పలు ఉంటే పరవాణంలో బాగుండవు, పళ్ళకి తగులుతాయి. అందుకని ఇది కాగబెట్టుకుని నువ్వు పక్కన పెట్టుకుందాం. ఏదో చేస్తున్నారు, మొత్తానికి గుమ్మగుమ్మలు ఆడుతుంది, కానీ మీరు ఏం చేస్తున్నారో మాకు అసలు చెప్పలేదు. ఇవాళ భోగి కదా. అవును, పరవాన్నం వండుకోవాలి. కొత్త బియ్యాలు గట్రా వస్తాయి కదా, కమ్మగా ఉంటది. అవును, భోగి రోజు అసలు పరవాన్నం వండుకొని తింటే ఆహా. మన అమ్మ చేతి పరవాన్నం పెడతా, పులిహోర చేస్తా, కొంచెం గారెలు వేస్తా. మన వరకు ఏం చేస్తాం? చెప్తుంటేనే నాకు ఇక్కడ ఆకలి వేసేస్తుంది. అవునమ్మా, ఈ రోజు భోగి కదా, అసలు భోగికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? భోగి మంటలు ఎందుకు వేస్తారంటారు? ఎందుకు వేస్తారేమిటి, మనం సంవత్సరం అంతా వాడుకున్న చెక్క ముక్క, కర్ర గిర్ర, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన మంచాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడంటే వాళ్ళు ఎవరినో పిలిచి అమ్మేస్తున్నారు. కానీ అప్పట్లో అమ్ముకోవడాలు లేవు. పైగా నెలంతా ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు పెడతామా, అవి పిడకలు తట్టి అక్కడ పెడతామా, అవన్నీ పెట్టుకుంటాం. ఇవి కొంచెం అవి కొంచెం, ఆ చెక్కలు ఈ చెక్కలు. పాత చెక్కలు అంటే జీవం చచ్చిపోతూ ఉంటాయి. అవును, వాటన్నిటిని తీసుకొచ్చి ఆ మంటల్లో వేసి దాని మీద పెద్ద పెద్ద బాణలు పెట్టి నీళ్లు కాగబెడతారు. పిల్లలు చుట్టూ ఇలా ఇలా ఇలా. ఇప్పటిదాకా నేను కూడా కూర్చుని వచ్చా. ఆ భోగి మంటలు కాసుకుని దాని మీద కాగబెట్టి నీళ్లు తెచ్చుకుని కుంకుడుకాయ రసంతో తల రుద్దుకుని పిల్లలకు నీళ్లు పోస్తే ఆయుష్ చాలా కాలం ఉంటుందని, ఆరోగ్యం ఉంటుందని. ఆవు పేడతో కదా. ఆవు పేడ పిడకలతో భోగి మంటలు. అస్సలు ఇప్పటి వరకు కూడా ఈ విషయం నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండదు. ఎందుకంటే భోగి మంటలు సంక్రాంతి అనగానే అలా వచ్చి పేపర్లు కాల్చేసి ఏవో కాల్ చేసుకొని ఇలా ఇలా మంటలు చలి కాచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇలా చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. మంచి విషయం చెప్పారమ్మా. అది ఆ తర్వాత వచ్చి ఇక ఇంట్లో ఇదిగో ఈ ముసలాళ్ళు ముక్కలాళ్ళు ఉంటారు. కొత్తగా అన్ని వస్తాయి, బెల్లాలు, బియ్యము అన్ని వస్తాయి కదా. అందుకని అవన్నీ పెట్టుకుని పరవాణాలు వండుకుంటారు. ఆ తలక పోసుకుని వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పరవాణం ఒక పని చేద్దాం మనం. కొంచెం ఆ పాలు ఇలా అందుకో. ఓకే, పరవాన్నం చేస్తాను ముందు. అలాగే, ఏమంటావు? అలాగే అమ్మా, పరవాన్నమే బాగుంటుంది. మరి ఇంతకీ నేనేమైనా హెల్ప్ చేయనా? అన్ని రెడీగా ఉన్నాయా? హెల్ప్ ఏమొద్దు. పరవాన్నం చేసి ఏం చేస్తానంటే చాలా మంది అప్పుడప్పుడు పోస్తారు. అవును, బియ్యం నానబెట్టుకుంటారు, రాత్రే నానబెట్టేసా. ఓకే, ఎందుకు నానబెట్టానంటే పరవాన్నం బాగా వస్తుంది. ఓహో, ముందు రోజే నానబెట్టేసుకుంటారు. అవునమ్మా, ఇంతకీ పరవాన్నం తయారు చేయడానికి అసలు ఏమేం కావాలి? ఒక పని చెయ్యి, నీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చేస్తాను, కానీ కొంచెం నెయ్యి వేయి ఇందులో. ఓకే, సరే. అయితే మీరు ఏమేం కావాలో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది. కొంచెం నెయ్యి వేసి, నెయ్యి బాగా కాలనిచ్చి, కొంచెం జీడిపప్పు, అక్కడ ఎండు కొబ్బరి కూడా ఉందా? ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి. అలాగే బెల్లం, బియ్యం, నెయ్యి, పాలు ఇవి కావాలి మనకి.
వేరే రకంగా చేసుకుందాం అంటే పెసరపప్పు కూడా వేయచ్చు, కానీ పెసరపప్పు వేస్తే అంత బాగుండదు, బాగోదు. పరమాన్నమే బాగుంటుంది. కొంచెం జీడిపప్పు కొంచెం ఎక్కువే వేస్తాను. ఏంటమ్మా, నాకు చాలా ఇష్టం జీడిపప్పు అంటే. జీడిపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక 2-3 మనుషులు అంటే కొంచెం చేసుకోవాలమ్మాయి. ఈ రోజు మాత్రం మీరు చేసింది మొత్తం నాకు 2-3 మనుషులకి నేను అసలు ఇచ్చే ప్రసక్తే లేదు. మా పెద్ద ఆయనకి పెట్టద్దా? పాపం కదా, వాళ్ళకి ఎవరు చేసి పెట్టరు, మగపిల్లలకి మగాళ్ళకి. వాళ్ళు పాపం వాళ్ళకి అడగడం కూడా రాదు, మనం చేసి పెడితే తప్పితే. అవునా? ఎండు కొబ్బరి వేస్తున్నా. అలాగే. ఏంటోనమ్మాయి, మా మనవాళ్ళు మనవరాళ్ళు రాకపోతే నాకు కొంచెం దిగులుగానే ఉంది. ఎందుకమ్మా, నేను ఉన్నాను కదా ఈ రోజు, వాళ్ళ లోటుని నేను తీర్చేస్తాను. ఇటు చెప్పండి, మీరు అసలు మీరు ఏమైనా చేయమంటే నేను చేసేస్తాను. అంటే వాళ్ళు ఎప్పుడు రాకపోయినా నువ్వు వస్తానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. 100% వస్తాను. అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది కదా. ఇలా జీడిపప్పు, కిస్మిస్, కొంచెం ఎండు కొబ్బరి ఇవన్నీ నేతిలో వేపుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. బెల్లం సన్నగా తరిగి, నువ్వు వచ్చేటప్పటికి ఇదే పాకమే పడుతున్నాను. బెల్లం సన్నగా తరిగి ఒక దాంట్లో వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం పాకంలాగా కాకుండా కొంచెం కాగబెట్టేస్తే ఏమవుద్దంటే దాంట్లో వాళ్ళు బెల్లం ఉడకబెట్టేటప్పుడు రాళ్ళు బొగ్గులు అవి ఇవి పడతాయి. మనలాగా గ్యాస్ మీద కాదు కదా బెల్లం ఉండేది. అవును, కరెక్ట్. ఇప్పుడు మా కిచెన్ లోనే చేయొచ్చు, కానీ ఈ వండే వంటలో వచ్చే కమ్మని వాసన ఆకాశానికి, సూర్య భగవానుడికి వెళ్ళాలి. అందుకోసం మీరు ఇక్కడ సెట్ చేశారా? నేనని కాదు, జనరల్ గా ఎవరైనా బయట అలా చేస్తారు. బయట వంట ఎందుకు చేస్తారు అంటే సూర్య భగవానుడే మనకి ప్రత్యక్ష దైవం కదా. ఓకే, అందుకని. ఇదిగో చూసావా, అయిపోయింది. ఇప్పుడు పాలు పొయ్యి మీద పెడుతున్నాను, చూసుకో, మళ్ళీ మళ్ళీ అడగద్దు నన్ను. అలాగే. అవునమ్మా, మీరు వంటలు ఇంత బాగా చేస్తున్నారు కదా. మామూలుగా ఇప్పుడు మీరు ఎన్నో సినిమాలు, అసలు తమిళ్, అసలు హిందీ, మలయాళం, తెలుగులో ఎన్నో షూటింగ్ చేస్తుంటారు కదా. ఎప్పుడన్నా అక్కడికి కూడా ఇలాగ వంట చేసుకొని తీసుకెళ్ళడమో లేకపోతే వంట చేయడం జరిగిందా? చేసుకుని మనం తింటానికి పట్టుకెళ్తే ఇంకొకళ్ళకి ఎవరికైనా పెట్టడానికి, ఒకళ్ళు కాదులే, మేము 4-3 కూర్చుంటే తలా కొంచెం వేసుకుని తలా కొంచెం. ఆ కాలమే చాలా అందమైన కాలం అమ్మాయి. పాలు మరిగిన తర్వాత మనం ఎసరు కాగినాక బియ్యం ఎలా వేస్తాం, అలాగే పాలు కొంచెం వేడెక్కాక ఈ బియ్యం రాత్రిపూట నానబెట్టుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఆ విషయం ఎవరికి తెలియదు, ఇది ఒక టిప్ గా చెప్పచ్చు. అంటే కొంతమందికి తెలిసే ఉంటది, కానీ ఈ కాలం జనరేషన్ వాళ్ళకి తెలియదు. అవును. అప్పుడప్పుడు నానబెట్టుకుంటే ఏ మెతుక్గా మెతుగ్గా ఉంటుంది. అవునవును. అన్నంలో పాలు పోసుకున్నట్టు ఉంటుంది. అవును. ఇప్పుడు అనుకో మెత్తగా ఉడుకుతుంది. సరే, కొంతమంది అయితే ఏం చేస్తారంటే దీంట్లో ఇంకో టెక్నిక్ కూడా ఉంది. కొంచెం సగ్గు బియ్యం కూడా పెట్టుకుంటారు, కానీ వద్దులే, రేపు సగ్గుబియ్యం వేసింది వండుతాను. ఈ రోజుకి వచ్చి పరవాన్నం మాత్రమే చేస్తాను. సో నేను పరవాన్నం చేయడంతో పాటు అసలు భోగి గురించి, భోగి మంటలు ఎందుకు వేస్తారు, ఆ మంటలో నీళ్లు కాల్చుకొని అంటే కాచి పిల్లలకి ఎందుకు పోస్తారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. దాంతో చిన్న చిన్న టిప్స్ కూడా తెలుసుకుంటున్నాను. అసలు వావమ్మా, ఈ పండుగ ఎంతో గొప్పది. రేగిపళ్ళు వస్తాయా? అవునవును. పిల్లలకి చిల్లర అంతా పోగు చేసి, చిన్న పిల్లలు ఉన్నారనుకో 5 ఏళ్ల లోపు పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అవును. ఎందుకు పోస్తారంటే పిల్లలకి పైసలు ఇచ్చినట్టు ఉంటుంది. మా రోజుల్లో అయితే చిల్లు కాన్లు, పైసలు అవి ఉండేవి. అవును అవును. ఇప్పుడు అలా కాదుగా, 5 రూపాయలు, 2 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి అంత అయితే చేసి వచ్చిన వాళ్ళందరూ నెత్తి మీద అక్షంతలాగా వేస్తారు. ఎందుకు వేస్తారంటే ఇలా కారిపోతే కష్టాలు ఏమన్నా ఉంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది. పిల్లలందరూ ఆ పిల్లాడి చుట్టూ నిలబడి ఏరుకుని తింటారు. అదొక పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి రేగిపళ్ళు. అవునా? ఇది కాకుండా రేగిపళ్ళు అంతా కష్టపడి కోసుకొచ్చి అమ్ముకునేవాడికి ఒక లాభం. అన్ని రకాలుగా చాలా శుభకరమైన ఒక సంక్రాంతి. గ్రేట్ అన్నమాట. ఏ పండుగ అయినా 9 రోజులు, 8 రోజులు, 10 రోజులు అంటారు కదా, ఇది 3 రోజులే అయినా కూడా అసలు పరమాన్నం తింటాం, అరసలు తింటాం, తింటాం, గారెలు తింటాం, మంచి బలంగా బలిసిన కోడిని తెచ్చి తింటాం, బలంగా బలిసిన మేకను కోసుకుని తింటాం. ఎన్నున్నాయి ఈ పండుగలో. పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం, సెగ తగ్గించాలి, కొంచెం పొంగేస్తుంది. అసలు యాక్చువల్గా ఇలా పొంగాలమ్మాయి, పొయ్యి మీద పొంగాలి, అందుకోసమే పెడతారు అసలు. కుండలో చేయడం కూడా భలే ఉందమ్మా. యాక్చువల్గా కొంచెం పొంగని, మా ఇంట్లో ధనరాశి పొంగుతుంది, తుడుచుకుంటాను. కానీ నేను ఎందుకంటే పాలు పొంగ పెట్టుకునేది ఎందుకంటే పొంగింది. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం ఆగింది చాలు, పొంగింది. ఆహా,
నువ్వు వచ్చిన వేళ విశేషం మంచిదమ్మాయి. మాకు ఈ సంవత్సరం అన్ని ఇలా పొంగుతూ ఉంటాయి. పొంగితే అన్ని శుభాలే జరుగుతాయి. ధనలక్ష్మి కూడా పొంగుతుంది మా ఇంట్లో. చూసారా? ఇంకా సన్న సెగ మీద పెట్టి ఉడకబెట్టుకుందాం. అలాగే ఇప్పుడు ఉడుకుతుంది. ఇంకేంటి నీ సందేహాలు చెప్పు. ఈ పండగలో ఎన్ని సౌలభ్యాలు ఉన్నాయంటే నోటితో చెప్పలేము. నాన్ వెజ్ తినే వాళ్ళకే సౌకర్యం అసలు మామూలుగా కాదు. ఇలా కోడి పందాలు ఆడుకునే మగపిల్లలకి సౌలభ్యం. అవును, అన్ని బాగానే ఉన్నాయి, కానీ సంక్రాంతికి వాళ్ళ సొంత ఇళ్ళకి రాకపోతేనే బాధగా అవునే కదా. ఈ పండగే సూపర్ 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 పండగ. నేను నీకు 3 రోజులు బ్రహ్మాండంగా పెడతాను. అలాగే నువ్వు 3 రోజులు ఉండు. 3 రోజులు ఉంటే నాకు బాగుంటుందమ్మా. అలాగే మంచి మంచి వంటలు చేసి పెడతానంటే అసలు తినకుండా ఎలా ఉంటాను. అండ్ ఆ 3 రోజులు ఉంటూ కూడా నేను ఇంకో విషయం కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే అసలు అన్నపూర్ణమ్మ గారు అప్పుడు స్టార్టింగ్లో అసలు ఆ హీరోయిన్గా కానీ అమ్మగా అత్తగా ఇలా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు. నేను ఫస్ట్లో ఇలా చూడంగానే వావ్ అనుకున్నాను. ఏంటి సీక్రెట్ అనేది విషయం కూడా మనం తెలుసుకుందాం. అంటే ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా, ఎట్లా ఏంటి అని ఈ ప్లాన్స్ కూడా నేర్చుకుంటాను. నేను కూడా ఏంటమ్మా ఇంతకీ సీక్రెట్ ఏమీ లేదమ్మా. నేను అసలు ఇంత ఎనర్జెటిక్గా అసలు నాకు ఇంకొక విషయం కూడా అనిపించింది ఏంటంటే ఇవన్నీ ఒకేత అయితే మీరు యాంకర్ గా కూడా వచ్చేసి ఉంటుంటే ఈ పార్టీకి టాప్ లెవెల్లో ఉండే వాళ్ళు అసలు యాంకర్ గా కూడా. ఇప్పుడు నేను యాంకర్ గా వస్తే నీకు పోటీ అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి వస్తాలే. ఇలాగా సీక్రెట్ ఏమీ ఉండదు. అనవసరమైన వాటికి పరిగెత్తకుండా జీవితాన్ని పరుగుల పాలు చేసుకోకుండా ఉంటే ఆరోగ్యం దానంతట అదే ఉంటుంది, నిదానంగా ఉంటుంది. నీకు ఒక పరవాణం నేర్పించినట్టు అవుతుంది. నేను తర్వాత మరి ఇంకేం చేసుకుందాం ఈరోజు? పులిహోర. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం అమ్మా. కానీ పులిహోర పరవాణం అన్ని ఇష్టమే. మీరు ఏం చేసినా నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే పొద్దు నుంచి ఏం తినలేదు, ఆకలిగా ఉన్నాను. సో ఇంతకీ మీరు చేసే వంటల్లో మీ వాళ్ళకి అంటే మీ మనవాళ్ళకి మనవరాలకి మీ కొడుకులకి కూతురికి మా అమ్మ ఈ వంట నాకు చేసి పెడితే బాగుంటుంది అనేది ఏంటమ్మా? వాళ్ళు అన్ని ఇష్టంగా తింటారు. అన్నిటికంటే మనం అరసలు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం. ఇప్పుడంటే ఈ స్వగృహాలు గట్రా వచ్చి రెగ్యులర్ గా దొరుకుతున్నాయి, కానీ అప్పుడు సంవత్సరానికి ఒకసారి అరసలు. అవును, పండగ ఎప్పుడు వస్తుందా, అరిసెలు ఎప్పుడు చేస్తారా, కజ్జికాయలు ఎప్పుడు చేస్తారా? అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు మా పిల్లలకి పంపించడం కోసమని చేశాను. మరి పంపించారా? లేదమ్మా, ఇప్పుడు అవన్నీ ప్యాక్ చేసి అట్టపెట్టెల్లో పెట్టి వాడెవడు కొరియర్ బాయ్ ఉంటాడు కదా. అవునమ్మా, వాళ్ళు రాకపోతే అసలు ఎంత ప్రేమ. అందుకనే అమ్మ అమ్మ అంటే అసలు ఆ మాటకి అంత కొరియర్ వాడికి ఇచ్చి పంపిస్తాను. ఇక్కడ మీరు ఒక్కళ్ళే కష్టపడి అన్ని తయారు చేసి పిల్లలకి పంపిస్తారు అక్కడ దూరం. ఇది కష్టం కాదు, ఇష్టం. ఇది కష్టం కాదు, ఇష్టం. చాలా బాగుంది నిజంగా. చేసుకోవడం మన పిల్లల కోసం, మన కోసం, మన పిల్లల కోసం మనకేం కావాలి అని మనం చూసుకుని వండుకుని తినేదానికి వాడెవడో ఎక్కడో ఇలా గరిటి తిప్పి మన మొహాన్ని కొట్టేదానికి తేడా ఉంటుంది. తేడా ఉంటుందా లేదా? చాలా. ఈ వంటలో అయితే ప్రేమ కూడా నిండిపోయి ఉంటుంది. చాలిక హ్యాపీగా ఉంటావు, ఎటువంటి అనారోగ్యం బాగుంటదమ్మా. చాలా 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 బాగుంటది. ఉడికిందమ్మా అన్నం? ఇంకా లేదు, కొంచెం ఉడక. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఉడికిపోయింది చక్కగా, అన్నం ఉడికింది కదా. ఇదిగో ఇప్పుడు బెల్లం, మనము ఈ బెల్లం పాగుని దాంట్లో వేద్దాం. అలాగే. సో అలా బెల్లం పాకాన్ని దాంట్లో వేసాం, వడపోసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నం, ఇప్పుడు అక్కడ యాలక పొడి ఉంది, యాలకుల పొడి పెట్టుకోవాలి. అసలు యాలకుల పొడి లేకపోతే మనం స్వీట్ చేసిన దానికి ఒక అర్థమే ఉండదు కాబట్టి ఇవన్నీ వేసేస్తున్నాను. అబ్బా కమ్మగా ఉంటుంది ఇది. అన్నాను కదా అని గబిక్కినలాగా నాలుక మీద వేసుకోకు, దేవుడికి పెట్టాలి. నో, నేను యాక్చువల్గా ఇందాక జీడిపప్పే తినేసేద్దాం అన్న నోటి వరకు ఊరిపోయింది నాకు నోరు. బట్ ఏం చేస్తాం, అలా ఆపుకున్నాను. నైవేద్యం పెట్టాలి కదా. చూసావా, మామూలుగా అయితే పాతకాలంలో బెల్లమే వేసేసేవాళ్ళు. ఆ బెల్లంలో వచ్చి ఏదో ఒక రాయి రప్ప వస్తుందని చెప్పాను కదా. అవునవును. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆహా, రెడీ అన్న పరవాణం. అమ్మ చేతి అన్న పరవాణం అయితే వేడి వేడిగా అక్కడ రెడీ అయిపోయింది. మనిషి తినబోయే ముందు మన నమ్మకం దేవుడు.
అవును. అది గాలి అవ్వని, నీరు అవ్వని, సూర్యుడు అవ్వని, నేల అవ్వని, ఏదైనా ఆ నమ్మకానికి ఒక దండం పెట్టుకోవాలి. పెట్టుకుని తింటే మన కడుపులో ఇంకొకలాంటి వేరేలాంటివి ఏమీ రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. వావ్, చూసారా? అందుకనే ఎప్పుడైనా సరే పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. మనము వంట స్టార్ట్ చేసే ముందర, అయిపోయిన తర్వాత ఇట్లా అంటే స్టార్ట్ చేసే ముందర ఇలాగా దండం పెట్టుకుంటాము. ఎందుకు అసలు అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి, ప్రమాదాలు ఏం జరపకు, నా ఇల్లు కాపాడు అని. పొయ్యి అంటించే ముందు దేవుడికి దండం పెట్టుకుంటాం. ఏ దేవుడికి? ఈయన కూడా కనపడతాడు అంటిస్తే, అగ్నిదేవుడు. అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలి. ఇవన్నీ ఉండేది కూడా దేవుణ్ణి ఒకసారి తలుచుకోవాలి. ఇవన్నీ వాళ్ళు తిన్న తర్వాతే మనం తినాలి. అప్పుడే ఈ ప్రసాదానికి ఒక అర్థం, ఒక పరమార్థం, ఒక కమ్మదనం అన్నీ వస్తాయి. మట్టి కుండలో వండితే ఏమవుతుందంటే రేపటికి అంతో ఇంతో ఉన్నా కూడా చెడిపోతుంది. ఓకే, మట్టి కుండలో అలా నిలవ ఉంటుంది చక్కగా ఫ్రెష్ గా. ఇప్పుడు చేసే తర్వాత చాలా మంది అలా చేసి తీసుకెళ్లి దేవుడి ముందు అలా పెడతారు. అవును. మరి బాగా కోటీశ్వర్లు అంటే వెండి గిన్నెలు, బంగారు గిన్నెలు, వాటిల్లో సర్ది అన్నీ పెట్టి పెడతారు. ఏం పెట్టినా ముందు భగవంతుడికి ఇక్కడ దింపబోయే ముందే దండం పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పట్టుకునేంత శక్తి మనకు భగవంతుడు ఇవ్వాలి కదా. ఆ శక్తే భగవంతుడు. అమ్మా ఇది పట్టుకో, కొంచెం నెయ్యి వేద్దాం. ఆ నెయ్యి ఇప్పుడు పైకి తేలుతుంది. ఇది ఆవు నెయ్యి కాబట్టి ఎక్కువ సార్లు వేడి చేయకూడదు. పరమేశ్వర, ఇది ఇప్పుడు ఇందాక పాలు, ఇప్పుడు నెయ్యి రెండు ఇది కూడా పొంగడానికి రెడీగా ఉంది. ఆహా, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మీకు ముందు రుచి చూపిస్తామండి, తర్వాత మేము రుచి చూస్తాం. బాబా దేవుడికి దండం పెట్టుకున్నా. ఇదో అమ్మా, నువ్వు టేస్ట్ చూసి మన వనితా టీవీ ప్రేక్షకులకు కూడా రుచి చూపించు. నీకే పెడుతున్నాను అనుకుంటావేమో. తప్పకుండా అమ్మ, మీరు ఎలా చేశారో వాళ్ళందరూ చూసారు కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసుకుంటే టేస్ట్ ఉండదు. కాకపోతే అమ్మ చేత్తో వండినంత టేస్ట్ రాదు, అది ముందరే చెప్పేస్తున్నాను. అన్న పర్వానాన్ని ముందుగా ఫస్ట్ అమ్మకే టేస్ట్, అమ్మ తింటారు. నాకేనా? తండ్రి పరమేశ్వర, అబ్బా ప్రసాదం ఎలా తింటారో దేవుడి దగ్గర అలాగే తిన్నారు. సో ఇప్పుడు నేను కూడా అలాగే తింటాను. సూపర్గా ఉందండి. ఈరోజు పండుగ అంతా మా ఇంట్లోనే ఉంది. నా గెస్టు అన్నీ సరిపోయినాయి. సూపర్. అవునమ్మా, నాకు ఒక డౌట్. చెప్పు. ఇప్పుడు మీ పేరు అన్నపూర్ణమ్మ కాదు కదా? కాదు. అసలు అన్నపూర్ణమ్మ పేరు ఎలా వచ్చిందంటారు? ఎలా వచ్చింది? ఎందుకు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నా పేరు అసలు ఉమా. ఉమా. ఆ ఉమ్మని ఉమా కుమారి, ఉమాదేవి, ఉమా మహేశ్వరి, ఎవరికి ఇష్టం వచ్చింది. ఉమ్మకి తర్వాత వాళ్ళ ఇష్టం పెట్టేసుకుంటున్నారు, అన్నీ పెట్టేసుకుని పిలిచేవాళ్ళు. అప్పుడు అది బాగుంది అనిపించింది ఆ వయసులో. తర్వాత స్వర్గం నరకం అనే సినిమాలో హీరోయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అందులో అన్నపూర్ణ అని ఒక క్యారెక్టర్, జయలక్ష్మి ఒక క్యారెక్టర్. జయలక్ష్మి గారి పేరు జయలక్ష్మికే ఉంచారు, కానీ డాక్టర్ నారాయణ రెడ్డి గారు రచయిత ఉన్నారు కదా, ఆయన వచ్చారు అప్పుడు ఆ ఫంక్షన్కి. వస్తే ఇలా ఉందండి అంటే ఈవిడికి ఈ అన్నపూర్ణ పేరే బాగుంది అని. ఓ, అలా నామకరణం అక్కడ జరిగిపోయింది ఒకసారి. అప్పటి నుంచి కవి మహాశయుడితో జరిగింది నా నామకరణం. 2 సార్లు ఎవరన్నా పుడతారా? నేను పుట్టాను 2 సార్లు. ఒకసారి ఉమా గారుగా, ఇంకొకసారి అన్నపూర్ణమ్మగా. ఆ పేరు అలా సార్థకం అయిపోయింది. అప్పటి నుంచి నాకు కూడా నచ్చేసింది. 4 అక్షరాలు బరువుగా ఉంటాయి కదా. అన్నపూర్ణమ్మ. అవును, మరి ఆ పేరు మార్చినది కూడా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా, లైక్ మీ రిలేటివ్స్ అందరూ కూడా ఉమా అనే పిలుస్తారు, అన్నపూర్ణ అని వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. అలాగే అంటే ఒక్కోసారి ఉమక్క ఉమక్క అంటారు, ఎవరినో పిలుస్తున్నారు అనుకుంటా నేను. అంటే మర్చిపోయాను, కరెక్ట్ గా చెప్పాలంటే మర్చిపోయాను. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. అందుకని తర్వాత ఇలా చూస్తున్నాను నేను, ఎవరంటే నిన్నే అంటారు, అప్పుడు పలుకుతారు. కొంతమంది ఉమా అంటారు, ఉమక్క అంటారు. కొంతమంది అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ లేదు, సినిమాల్లో అన్నపూర్ణ మా బంధువు అని చెప్తారు. అవునవును, అంత గ్రేట్ గా చెప్పుకుంటాము యాక్చువల్ గా. సో ఈ రోజు నేను కూడా అలాగే చెప్పుకుంటానమ్మా, ఎందుకంటే అసలు ఈ భోగి పండగ సందర్భంగా నేను కూడా సినిమాలో అన్నపూర్ణమ్మ
అవునండి, వెళ్ళి కలిసి ఆవిడ చేతి వంట తినడం జరిగింది అని కూడా నేను కూడా చాలా గొప్పగా గ్రేట్గా చెప్పుకుంటాను అందరికీ కూడా. అండ్ ఏమండి, వనితా టీవీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఈరోజు పరవాన్నం చేసుకున్నాం కదా, ఇదే స్పెషల్. రేపు బోల్డన్ని పిండి వంటలతో మిమ్మల్ని కలుసుకుంటాను. తెచ్చి తినిపించలేను కానీ ఇక్కడ పెట్టి మీకు చూపిస్తాను. మీ ఇంట్లో మీరు చేసుకుని తినండి.